దీంట్లో 2 రకాల జనాలు ఉంటారు. ఎన్ని రకాలు? 2 types. నాకు వినిపించే బాధ్యత మీది. నాకు వినిపించాలంటే ఏం చేయాలి? మీరు ఏం చేయాలా? గుడ్. నేనేం అడిగాను? నేను ఇంతకుముందు మర్చిపోయాను. నేను 2 రకాల జనాలు ఉంటారు. ఎన్ని రకాలు? 2 రకాలు. ఓకేనా? ఒకటేమో నాలాంటి వాళ్ళు బిజినెస్ చూసి ఎస్ దీంట్లో ఏదో బాగుంది, నేను ఇన్ని రోజులు కష్టపడ్డా, ఓకేనా, 12 ఏళ్ళు జాబ్ చేసిన యాజ్ ఇంజనీర్గా. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు పనిచేసిన. కానీ ఈ బిజినెస్ చూసిన తర్వాత ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఒకవేళ ఇది నిజంగా అవుతే ఈ 12 ఏళ్ళలో సాధించలేనిది ఇక్కడి నుంచి ఇవన్నీ పొందే అవకాశం ఉంది అనే విషయం అర్థమైంది. ఇజ్ ఇట్ రైట్? ఓకేనా? అట్లా మీకు మీ అప్లైన్ ప్లాన్ చూపించినప్పుడు అట్లా అనిపించి జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అవునా కదా? ఇప్పుడు నేను చేయలేపని చెప్పను నేను, లేదా ఎవరి ద్వారా తెలుసు అది. ఇక రెండవది, కొంతమంది బలిమిట్కి ఊరికి ఎంబడి తగ్గట్టు కిరికిరి. అవునా కదా? రోజు పొద్దున్న వేసి ఫోన్ చేస్తాడు కదా, అదే సంతకం పెట్టి ఆధార్ కార్డు ఇస్తే పని అయిపోతుంది. అవునా కదా? అట్లా కొంతమంది అంటే నీ బాధ పడలేక ఓపలేక కొంతమంది జాయిన్ అయి ఉంటారు. ఇజ్ ఇట్ రైట్? ఈ హాల్లో 2 రకాల జనాలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు. అవునా కదా? ఇంకొంతమంది మీటింగ్కి వచ్చిండ్రు, ఆ బాధపడలేక ఊకే రోజు పొద్దునేసి సండే రాగానే ఈరోజు ఏం వాడడం? మంగళవారమా? మీటింగ్ ఏముంటుంది? ఎప్పుడు ఉంటుంది? మంగళవారం కదా? అందుకని మంగళవారం నా నోటు చూసింది అన్నట్టు మీ అందరూ చూసి. ఓకే, మంగళవారం మీటింగ్ ఉంటుంది. ప్రతి మంగళవారం ఫోన్ చేసి మీటింగ్ రా అని మీరు 100 సార్లు చెప్పుకుంటారు. ఇక బాధపడలేక ఒకసారి పోయి వస్తే పని అయిపోతుంది. అవునా కదా? మళ్ళీ పోయే పని ఉండదు. అట్లా అనుకుని కొంతమంది కదా, అంటే మిక్స్ కదా, అట్లున్నారు ఇట్లున్నారు అన్నట్టు. ఓకే, చూడండి, ఒక బిజినెస్ కానీ ఏదైనా పని కానీ చూసినాక కొంతమంది రావడానికి కొంతమంది రాకపోవడానికి 2 కారణాలు ఉంటాయి. ఏ పనైనా పనిచేసేటప్పుడు గెలుపు ఓటమి 2 కలిసి ఉంటాయా? కలిసి ఉంటాయా? ఉండవు. గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. పగలు రాత్రి కలిసి ఉంటాయా? ఏదో ఒకటే ఉంటుంది. అవునా కదా? అట్లాగే ఈ బిజినెస్ మీకు ప్రమోట్ చేసినప్పుడు ఈ మిక్స్ కాన్సెప్ట్ ఎందుకంటే ఒకటేమో ఎవరికైతే పూర్తిగా నమ్మకం ఉందో ఈ బిజినెస్ పైన వాళ్ళ మనస్ఫూర్తిగా వచ్చిండ్రు, ఇక్కడ అయితే నమ్మకం లేదో, ఒక రకమైన భయం ఉందో, వాళ్ళు డిలే చేస్తూ రాలేదు, లేకుంటే రాలేకపోతున్నారు. కొందరు వచ్చి కొందరు రాలేదు. అవునా కదా? ఎట్లయితే గెలుపు ఓటములు అనేది అంటే ఈ బిజినెస్లో కావచ్చు, లైఫ్లో ఏ పనులు కావచ్చు, సక్సెస్ కావడానికి కాకపోవడానికి 2 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి నమ్మకము, రెండోది భయం. ఒకటి నమ్మకము, రెండవది భయము. రెండిట్లో ఎవరు దేన్నైతే పాటిస్తారో రిజల్ట్ అట్లుంటుంది. బాగా నమ్ముతారో వాళ్ళు గెలుస్తారు, భయపడతారో వాళ్ళు ఓడిపోతారు. రాబోయే 10 నిమిషాల్లో క్లారిటీ వస్తుంది ఎట్లా అనేది. అర్థమవుతుందా? అట్లా నేను బిజినెస్ చూసినప్పుడు నాకు నమ్మకం కలిగింది. ఏంటంటే నేను జీవితంలో సాధించలేనిది ఇక్కడి నుంచి సాధించొచ్చు అనే విషయం నాకు అర్థమైంది. ఓకేనా? ఫస్ట్ ఎందుకంటే దీంట్లో పెట్టుబడి ఏం లేదు. నేను ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగం చేసినా వదిలేసిన తర్వాత అంటే నాకు అనిపించి ఉద్యోగంలో పెద్ద వర్కౌట్ అవ్వట్లేదు, నేను అనుకునే అవ్వట్లేదు, బిజినెస్ చేద్దామని వేరే బిజినెస్లో వెళ్ళిపోయినా. ట్రెడిషనల్ బిజినెస్ లోపల నేను 8-10 సంవత్సరాలు సంపాదించింది మొత్తం ఆ బిజినెస్లో పెట్టినా. ఏదైనా బిజినెస్ పెట్టంగానే తెలుస్తుందా? తెలియదు కదా? అట్లా 1-2 years కష్టపడ్డాక తెలిసింది ఈ బిజినెస్ పనికి రాదు అని. సంపాదన మొత్తం పెట్టినాం, లాస్ అయిపోయినాం. ఏమైంది? ఉన్నది అంటే సంపాదించింది మొత్తం అట్లా పోయింది, వస్తున్న ఇన్కమ్ అట్లా వెళ్ళిపోయింది. లక్షల రూపాయలు పెట్టి బిజినెస్ మొదలు పెట్టినప్పుడు జాబ్ చేసుకుంటూ చేయొచ్చా? చేయలేము. 100% దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. అట్లా నేను ఆ బిజినెస్ మొదలుపెట్టి మొత్తం జీరో అయిన తర్వాత మళ్ళీ ఎక్కడో అక్కడ మళ్ళీ జీరోతో మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఇక ఫ్యామిలీ ఉంది, రన్ చేయాలా, ఏం చేయాలి కదా. మళ్ళీ మనకు మన అవకాశం ఏంటి? మళ్ళీ బ్యాక్ టు జాబ్, మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయాను. అవునా కదా? కానీ మైండ్లో ఒక ఆలోచన ఉండే, బట్ ఏదైనా లైఫ్లో సాధించాలంటే ఎన్ని రోజులు కష్టపడ్డా చిన్న పనులలో, చిన్న బిజినెస్లల్లో, కానీ జాబ్లల్లో ఇది సాధ్యపడదు నాకు అర్థమైపోయింది. కానీ తప్పని పరిస్థితులు మళ్ళీ జాబ్లో పోవాల్సి వచ్చింది. ఇది రైట్? అవునా కదా? బట్ ఈ బిజినెస్ చూసినప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఏంటంటే నేను రిస్క్ ఏం కనిపించలేదు. ఎందుకంటే పెట్టుబడి ఏమీ లేదు.
పెట్టుబడి ఏమీ లేదు. మరి పెట్టుబడి ఏమీ లేనప్పుడు ఏమైనా కోల్పోయే అవకాశం ఉందా? ఏమి కోల్పోయే అవకాశం లేదు. పెట్టుబడి లేదు, కోల్పోము. రెండోది, అయితే జాబ్లో ఇన్కమ్ వస్తుంది కదా, దాన్ని వదులుకునే అవసరం ఉందా? అయితే ప్లాన్ చూసారో మీరు ఆప్లైన్ చెప్పుకుంటారు. మీకు చెప్పిన వాళ్ళు ఏంటంటే పెట్టుబడి కూడా లేదు, మీకు వస్తున్న ఇన్కమ్ని డిస్టర్బ్ చేసే అవసరం అంతకంటే లేదు. మీరు చేస్తున్న పని చేసుకుంటూ పార్ట్ టైంలో దీన్ని మొదలుపెట్టి డెవలప్ చేయొచ్చు. చెప్పారు కదా, అవునా కదా? నాకు కూడా చూసినప్పుడు 100% బెస్ట్ అనిపించింది. ఓకేనా? దాన్ని నమ్మాను, మొదలు పెట్టాను. అవునా కదా? మొదలుపెట్టిపోతే దాదాపు ఈరోజు 7 years అయిపోతుంది బిజినెస్ స్టార్ట్ చేసి. నేను 10-12 ఏళ్ళు జాబ్ చేసిన తర్వాత నా లైఫ్ మొత్తం ఓన్లీ బండి మీద పోయింది, సైకిల్ మోటార్ మీద. ఏది? సుజుకి సమురాయ్ ఫుల్ వాడినాం దాన్ని. అవునా కదా? దాని మీద 4 పోయేవాళ్ళం, నేను, నా భార్య, 2 పిల్లలు. హైదరాబాద్ సంగారెడ్డికి. అవును కదా? ఫుల్ తయారీతో వర్షం పడుతుంటే నాకేమంటారు ఉంటే స్వెటర్లు, క్యాప్లు, నాకు, ఆమెకు, పిల్లలు. అట్లా ఎన్నో రోజులు తిరిగిన రోజులు ఉన్నాయి నాకు. అవునా కదా? బట్ ఈ బిజినెస్ వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే దీంట్లో కొంచెం కష్టపడితే కార్ తీసుకొచ్చని విషయం అర్థమైంది. అట్లా మొదలుపెట్టినాక 6 నెలల లోపలనే మేము మా కార్ తీసుకోగలిగాం, సెల్యూరో కార్. ఎన్ని రోజులలో? 6 months లోపల. అక్కడ 10-12 సంవత్సరాల్లో కాంది ఇక్కడ నుంచి అయింది. నమ్మకం పెరిగింది కదా, అవునా కదా? ఈరోజు మా ఫ్రెండ్స్ అయితే అక్కడ జాబ్లో ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు కొంతమంది బైక్లో ఉన్నారు, కొందరు కారు తీసుకున్నారు. ఓకేనా? ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ దాదాపుగా 80,000 నుంచి 1,20,000 మధ్యలో ఉన్నారు పోలీసు అప్పట్లో. అర్థమైందా? ఓకేనా? బట్ మా లైఫ్ ఎక్కడి నుంచి ఇక్కడ మారిపోయిందంటే ఈ బిజినెస్ చేసినందుకు. ఓకేనా? మొన్నదాకా సెల్యూరో కార్లో ఉన్నాం, రేపు మేము మర్సిడీస్ బెంజ్ కార్ను బుక్ చేయబోతున్నాం. నేను సలీం ఇద్దరు కూడా చెప్తున్నాం. రేపు జీవితం మారిందా లేదా మరి? అవునా కదా? ఒకవేళ ఆ రోజు అక్కడ అదే జాబ్లో ఉంటే నేను కూడా వాళ్ళలాగానే ఉండిపోదు. ఇజ్ ఇట్ రైట్? అవునా కదా? ఇక్కడ ఎంతమంది జాబ్ చేస్తున్నారు, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ? ఇంత తక్కువ మంది. ఎంతమంది బిజినెస్ చేస్తున్నారు? మిగిలిన ఏం చేస్తున్నారు మరి? మాట్లాడతాను, బిజినెస్ అవుతుంది చూసుకోండి. వేరే వాళ్ళు అయితే ఓకేనా? నాలాంటి జాబ్ చేసే వాళ్ళకు సండే అంటే భలే ప్రీతి. సండే అంటే భలే ప్రీతి. ఒకవేళ లేడీస్ ఉన్నారు, మీరు కూడా హస్బెండ్ జాబ్ చేస్తున్నారు కదా, సండేకి వస్తే మీరు ఎదురు చేస్తుంటారు మీరు. అవునా కదా? ఎందుకు? హస్బెండ్ మీతో ఉంటారు. అవునా కదా? వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, ఫ్యామిలీతో గడపచ్చు, పిల్లలతో గడపచ్చు అని. అవునా కదా? ఆ సండే కోసం మేము గురువారం నుంచి వెయిట్ చేసేవాళ్ళం. శుక్రవారం, శనివారం కదా సండే వస్తుంది. అవునా కదా? క్యాలెండర్ రాగానే డేట్ చూడేవాళ్ళం, ఎప్పుడెప్పుడు శుక్రవారం, శనివారం, సోమవారం హాలిడేలు వస్తాయి, కలిపి ఎక్కడ పోయి రావచ్చు అని. అవునా కదా? క్యాలెండర్ రాగానే ఫస్ట్ పనే చేద్దాం కదా. ఈ వెస్టీజ్ పుణ్యమా అని లాస్ట్ 6 సంవత్సరాల నుంచి మాకు రోజు సండేనే. ఎప్పుడు పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా బాస్ దగ్గర పోయి లీవ్ పెట్టి పరీక్ష తీసుకునే అవసరం మాకు లేదు. అవునా కదా? ప్రతిసారి కూడా ఏ తీసుకోవాలన్నా కింద దానికి ఎంతో ప్లానింగ్ చేయాల్సి వచ్చేది. ఒక ఫ్రిడ్జ్ తీసుకోవాలన్నా, టీవీ తీసుకోవాలన్నా నాకు 6 months ప్లానింగ్ చేయాల్సి వచ్చేది. అవునా కదా? బట్ ఈరోజు ఆ అవసరం లేదు. ఏది అనుకుంటే దాని దగ్గర వెళ్ళిపోవచ్చు. అది ఈ బిజినెస్కున్న స్ట్రెంగ్త్. అర్థమైందా? అదేవిధంగా ఆ 12 నెలల జాబ్లలో మేము దాదాపుగా హైదరాబాదే సరిగ్గా చూడలేదు. బట్ ఈ బిజినెస్ వచ్చిన తర్వాత 1.5 year లోపలనే మేము ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకొచ్చాం. థాయిలాండ్, మలేషియా క్రూజ్లో పోయినాం. నేను, సలీము, ఇంకా చరణ్ సార్, కొంతమంది పోయాం. ఏముంది అనుకుంటా. అప్పుడు వచ్చిన తర్వాత కరోనా వచ్చి అన్ని ట్రిప్పులు మింగేసింది. అవునా కదా? మళ్ళీ మొదలైంది. మొన్న 6 months బ్యాక్ మీలో ఎంతమంది థాయిలాండ్ వచ్చారు? నువ్వు చేతి చూస్తున్నారు. మా టీం దాదాపుగా 500-600 ఉంటారు కదా, 600 కన్నా ఎక్కువ మంది ఇప్పుడు ఉంటాం టీంలో. ఓకేనా? రాబోయే ట్రిప్లలో ఎంతమంది మీలో రెడీ ఉందో ట్రిప్ తీసుకోవడానికి? వెరీ గుడ్, మీకు మీరు క్లాప్ ఇవ్వచ్చు. మరి ఈ బిజినెస్ ఇంత బాగుంది, ఇంత సక్సెస్ ఉంది,
ఇది వింటున్నాం, చూస్తున్నాము. మరి కొందరు చేస్తున్నారు, కొందరు చేయట్లేదు. అవునా కదా? ఇక ఎంతమంది ప్లాన్ చూపిస్తారు? ప్లాన్ చూపిస్తారు. వెరీ గుడ్ నంబర్స్. అగైన్ మీరు క్లాప్ చేయవచ్చు, మీకు చాలా పని పెడతారు. ఓకేనా? మీరు ప్లాన్ చూపించేటప్పుడు పోగానే అందరు స్టార్ట్ చేస్తుండ్రా? చేయట్లేదు. చేసేవాళ్ళు తక్కువ, చేయని వాళ్ళే. అవునా కదా? చెయ్యని వాళ్ళు ఎంతమంది తగ్గుతున్నారు? నేను చెప్పగానే కాదనే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అందరు ఫీలింగ్ వస్తుంది కదా. ఓకేనా? ఇప్పుడు అది తెలుసుకుందాం మనం. మరి కొందరు ఎందుకు చేస్తున్నారు, కొందరు ఎందుకు చేయట్లేదు అనేది. నాలాగా ఆలోచించిన వాళ్ళు, మీరు స్టార్ట్ అయ్యారో మీలాగా ఆలోచించిన వాళ్ళు, ఎస్ ఈ బిజినెస్లో ఏదో ఉంది, దీంట్లో చిన్న సాధించగలను అని నమ్మకం ఉన్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇస్ ఇట్ రైట్? కదా. అంటే అది అచీవ్ కాకన్నా ముందే నమ్మకం కుదురుతా ఉంది, ఎస్ ఇది బాగుపడగలను నేను. వస్తావా కదా? ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అంతా ఎలక్షన్ పీరియడ్. ఇప్పుడు ఉన్నాయి కదా ఎలక్షన్స్. ఎప్పుడు ఉన్నాయి? ఉన్నాయి. అవునా కదా? ఇక్కడ ఎంతమంది నిలబడ్డారట ఎలక్షన్కి? ఎంతమంది? 10-15 మంది నిలబడి ఉంటారు. అవునా కదా? వాళ్ళు ఫామ్ అయితే వేసిండ్రు, కానీ అందరూ అంతే కష్టపడుతుండ్రా? కష్టపడదు. 2-3 బాగా కష్టపడుతున్నారు దాంట్లో పొలం. అవునా కదా? ఎవరికైతే గెలవాలనే కసి ఉందో, అవునా కదా, గెలిచి తీరుతాన నమ్మకం ఉందో వాళ్ళు మాత్రమే కష్టపడుతుండ్రు, వేరే టైం పాస్ చేస్తుండ్రు. అవునా కదా? అదేవిధంగా ఈ బిజినెస్లో కూడా స్టార్ట్ చేసిన ప్రతి వాళ్ళు కూడా కసిగా పనిచేయరు, సక్సెస్ కాదు. కసిగా పనిచేస్తారో, నేను సాధించగలని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే పనిచేస్తారు. రైట్? ఇక రెండవది, మరి బిజినెస్ ఇంత మంచిగా ఉన్నప్పుడు మరి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు, మరి పెట్టుబడి లేదు, చేస్తున్న ఉద్యోగం డిస్టర్బ్ చేసే అవసరం లేదు, బట్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉన్నా కొంతమంది ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? ఎగ్జాక్ట్లీ అక్కడ ఏముంది? భయం ఉంది. ఓకేనా? భయం దేని ఉంది? మరి కోల్పోయినట్టు ఏం లేదు. భయం ఏంటి అంటే సింపుల్. ఇంతకుముందు మార్కెట్లో ఎన్నో రకాల వచ్చిపోయిన బిజినెస్లు. అవునా కదా? జాయిన్ చేయించుడు, ముంచుడు, కట్టించేది. అవునా కదా? ఇష్టం లేకుండా రకరకాల డంపింగ్, ఎన్నో మాటలు జరిగినాయి అన్నట్టు. అవునా కదా? వాళ్ళకు మైండ్లో తెలియకుండా ఒక భయం పుట్టుకుంది. ఏంటంటే ఇది కూడా అట్లానే ఉందేమో. ఇప్పుడైతే ఏం లేదంటారు, ఎప్పుడు ఏం చెప్తారు, ఎప్పుడు ముంచుతారు, ఎప్పుడెంత కట్టుకుంటే కట్టిస్తారు. అవునా కదా? ఇప్పుడు చెప్పట్లేదు, దాని వెనకాల మతలబు ఉంటుంది, డబ్బులు ఎట్లా వస్తాయి అంటే వాళ్ళు వినేటప్పటి నుంచే వాళ్ళ మైండ్ క్లోజ్ ఉండి అన్నీ పూర్తిగా తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళు స్టార్ట్ చేయట్లేదు. అర్థమైందా? ఇది తప్పు వాళ్ళది కాదు, తప్పు నీది కాదు. అవునా కదా? జస్ట్ ఓన్లీ గత అనుభవాలు, వాళ్ళ చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరికేమో జరిగి ఉంటుంది. అవునా కదా? అట్లా జరిగింది అనుకొని మళ్ళీ అలా జరుగుతుందనే భయం వల్ల వాళ్ళు స్టార్ట్ చేయట్లేదు. ఇది రైట్? అవునా కదా? ఇంకొంతమంది వచ్చారు, కొంతమందిలో బలిమిటికి సాధన లేక వచ్చుకొని ఉంటారు. అవునా కదా? దాంట్లో ఏమవుతుందంటే మరి ప్లాన్ చూపిస్తారు, నెక్స్ట్ డెమో చూపిస్తారు. అవునా కదా? డెమో చూసినాక కొంత మట్టుకు భయం అక్కడ పోయే అవకాశం ఉంటుంది. ఎస్, ప్రోడక్ట్స్ బాగున్నాయి కదా, కొంత చూడండి, నేను బిజినెస్ చేయను, ప్రోడక్ట్ వాడుకుంటా, అంటే వాళ్ళకి డైరెక్ట్ బ్యాక్లో ఎక్కడో భయం ఉంది, కానీ ఆ భయాన్ని చెప్పలేకపోవడం వల్ల ఓన్లీ ప్రోడక్ట్ వాడుతూ అంటున్నారు. అవునా కదా? ప్రోడక్ట్ వాడిన తర్వాత మంచిగా అనిపిస్తే కంటిన్యూ అయిపోవచ్చు. మనకి లైవ్ ఎగ్జాంపుల్ మన సలీమే సబ్బు తీసుకుని వాళ్ళ అరుణ మేడం సబ్బు ఇచ్చింది, తీసుకున్నారు, మంచిగా అనిపించింది, కంటిన్యూ అయిపోయి బిజినెస్ వచ్చారనమాట. అవునా కదా? బట్ ఇదే సలీం సార్ స్టార్టింగ్ నమ్మకం లేకుండే. మన నమ్మకం ఎట్లా పెరుగుతుంది? దాని సింపుల్. ఎప్పుడైతే నమ్మకం పెరగాలంటే భయం దూరం కావాలి. నమ్మకం పెరగాలంటే ఇద్దరు కలిసి ఉండలేరు కదా. ఎవరెవరు? భయము నమ్మకం కలిసి ఉండలేరు. అవునా కదా? మరి భయాన్ని పోగొడితేనే నమ్మకం పెడుతుంది. ఆ భయాన్ని ఎట్లా తీసేయచ్చు మనం? సింపుల్. దానికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మీటింగ్స్. అవును కదా? జూమ్ మీటింగ్స్, ఫిజికల్ మీటింగ్స్ కంటిన్యూ వచ్చే కొద్దీ ఆ విని, ఆ తెలుసుకొని చాలామంది వినే కొద్దీ ఆ భయం తగ్గుతూ పోతుంది. అందుకే లీడర్ చెప్తుంటారు, మనం చెప్తుంటారు 21 మీటింగ్స్ కంపల్సరీ రండి, 21 జూమ్ మీటింగ్స్ కంపల్సరీ వినండి. ఈ మాట విన్నారు కదా? ఆ 21 మీటింగ్స్ వచ్చేలోపు
ఇక్కడ ఇద్దరు కూర్చుని ఉంటారు, అవును కదా. 2వ 3వ వీక్ ఆయన పక్కకు చేస్తాడు, నేను బ్రాంజ్ అయినా అంటాడు. ఇంకో వ్యక్తి నేను సిల్వర్ అయినా అంటాడు. ఇంకో వ్యక్తి నేను కార్ చూసుకున్నా అంటాడు. ఇంకో వ్యక్తి 10,000 వచ్చినాయి అంటారు. అక్కడ కూర్చొని గమనిస్తున్నాడు, అక్కడ కూర్చొని అయినా గమనిస్తున్నాడు. అదేమంటుంది, ఇది చూసే కొద్దీ భయం తగ్గిపోతూ ఉంది. ఒక టైం వస్తుంది, ఎస్ నేను కూడా చేయగల నమ్మకం వస్తుంది. ఆ రోజు నుంచి ఆయన బిజినెస్ పరిగెత్తున్నారు. ఆ బిజినెస్ పరిగెత్తడం ఏం కావాలా? ఆ నమ్మకాన్ని పెంచాలా. నమ్మకం ఎలా పెరుగుతుంది? ఈ మీటింగ్స్ వల్ల, జూమ్ వల్ల పెరుగుతుంది సార్. ఇంకో లైవ్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం మనం. సలీం స్టార్ట్ చేశారు, ఓకేనా. ఆయన నమ్మకం కుదిరింది, మీటింగ్కి వచ్చిండ్రు, ఢిల్లీ మీద ఫుల్ నమ్మకం మొదలు పెట్టారు ఆయన. కానీ ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? శ్రీనివాస్ సార్. ఆయన చెప్తారు కదా, ఒకటే కంచంలో కలిసి అన్నం తినేవాళ్ళం, ప్రాణం పెట్టేంత ఫ్రెండ్షిప్ వాళ్ళం, అవునా కదా. బట్ ఇదే సలీంపై ఆ శ్రీనివాస్ చెప్పినప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిండా? ఆధార్ కార్డు కూడా ఇవ్వలేదు. ఎందుకు? భయంకరమైన అక్కడ భయము, అంటే అపనమ్మకం ఉండే. అంటే ఇలాంటి బిజినెస్ నడవదు, ఓకేనా. చాలా వచ్చిందే, ముంచిండ్రు, తిట్టు తినాల్సింది, దెబ్బలు పడితే కొత్త మునిగే తప్ప వచ్చేది ఏమీ లేదండి, అవునా కదా. కానీ ఆ రోజు ఆయన మాట విని మానేసి ఉంటే ఈరోజు సలీం ఉండేవాడా? కాదు. మీకు కూడా ఫీల్డ్లో పనిచేస్తున్నప్పుడు చాలామంది మీకు అంటారు, ఈ బిజినెస్ నడవద్దు, ముందు పోదు, అవునా కదా. ఎందుకు పరిశ్రమ అవుతుందో మీరు టైం వేస్ట్ చేస్తుండ్రు, అవునా కదా. నలుగురు పొట్టి సబ్బు పొట్టులు తిరుగుతుంది, చిన్న బిజినెస్ ఇది అయ్యేది కాదు, మస్తు చూసినాం, అన్ని తెల్లగైనా ఇవి, అవునా కదా. మీరు ఒక్కటి చెప్తే వాళ్ళు 100 చెప్తారు, బిజినెస్ ఎందుకు నడవదని, అవునా కదా. మరి వాళ్ళ మాట విని అక్కడే వదిలేస్తే వాళ్ళు ఎట్లున్నారో మనం కూడా గట్లను ఉంటాం, అవునా కదా. ఇక తెలివిగా సలీం సార్ ఏం చేసింది ఇక్కడ? ఆయన మాట వినకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఇజ్ ఇట్ రైట్? ఎప్పుడైతే ఆయనకు 30,000 వచ్చినాయో ఎవరికి? సలీం సార్కి. అప్పుడేమైంది? ఆ భయం వెళ్ళిపోయి ఒక నమ్మకం ఏర్పడింది. ఎస్, సలీంకు 30 వచ్చినప్పుడు నాకెందుకు రాదు? ఒక సబ్బు తీసుకోవడానికి తయారు లేని వ్యక్తి, ఆయనకు అర్థమైన నమ్మకం కుదిరిన తర్వాత అదే వ్యక్తి ఆ రోజు ₹1,00,000 మెటీరియల్తో శ్రీనివాస్ సార్ బిజినెస్ మొదలుపెట్టిండు. ఎన్ని రూపాయలతో? ₹1,00,000. యాక్చువల్ బిజినెస్లో 1,00,000 అవసరం లేదు. అప్పట్లో డిఎల్సిపి లేవు, స్టాక్ దొరికేది కాదు, దూరం పోవాల్సి వచ్చేది. మీకున్న పరిస్థితులు అప్పుడు లేవు. ఈ చుట్టుపక్కల ఎక్కడ హైదరాబాద్ తప్ప ఎక్కడ స్టోర్ ఉండేది కాదు, అవునా కదా. ఆయనకు బిజినెస్ స్పీడ్ చేసేది ఉండే, ఆయన బిజినెస్ని స్పీడ్ చేసేది ఉండే. అంటే స్టాక్ పెట్టుకుని బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు. అంటే ఏంటి? ఒక అపనమ్మకం ఉన్నప్పుడు మొదలుపెట్టిన వ్యక్తి నమ్మకం కుదిరిన తర్వాత ఏదైనా చేయొచ్చు. ఇట్ రైట్? అవునా కదా. మరి అలాంటప్పుడు మీతో ఉన్న వ్యక్తులతో కూడా వాళ్ళ బిజినెస్ రావట్లేదు అంటే ఓన్లీ వాళ్ళకు భయం అని. ఆ భయం పోయిన రోజు మీ వద్దన్న వాళ్ళు బిజినెస్లో వస్తారు. అప్పటిదాకా నిలబడి మీకు మీరు ప్రూవ్ చేసుకునే బాధ్యత మీ పైన, అవునా కదా. అనగా నమ్మకం కుదిరింది, ఎస్ నేను కూడా సక్సెస్ కాగలను, నేను కార్ తీసుకోగలను, నేను ఫారెన్ ట్రిప్ పోగలను అని, అవునా కదా. ఇప్పుడు ఏం చూస్తుంది? 11 లక్షల ఇన్కమ్ తీసుకుంటుండు, అవునా కదా. బెంచ్ కార్ తీసుకుండు, అవునా కదా. మరి అన్నీ అయిపోతున్నాయి కదా. అంటే అది స్టార్ట్ చేయకన్నా ముందే అది నమ్మిండు కాబట్టి అక్కడి దాకా పోగలిగిండు. ఇది రైట్? అవునా కదా. ఏదైనా ఒక మనిషి ఒక విషయాన్ని ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని నమ్మి దానిపైన పనిచేసినప్పుడే సక్సెస్ వస్తుంది. వాస్తవం కదా. ఆలోచనకు చాలా ఖతర్నాక్ పవర్ ఉంటుంది, ఓకేనా. ఒక మంచి ఆలోచన, ఒక నమ్మకం అనేది పర్వతాన్ని కూడా మూవ్ చేయొచ్చు అని వింటాం చదివాను. ఇక్కడ పర్వతాన్ని కూడా కదిలించవచ్చు అనకది. అదే ఒక ఆలోచన నెగిటివ్గా ఉండి భయం ఏర్పడితే లేనిపోని చాలా పెద్ద అనకేమంటారు పర్వతాన్ని కూడా నిర్మించుకోవచ్చు మనం. అన్నీ కూడా మన చేతిలో ఉంది. దీన్ని పెరగాలంటే మీ అప్లైన్ చెప్పింది తూచా తప్పకుండా పాటించుకుంటూ సిస్టమ్ చెప్పిన మీటింగ్స్ని మీరు ఉపయోగించుకుంటే చాలా తొందరలో మీరు సక్సెస్ కావచ్చు. ఇప్పుడు దీనికోసం మీ ముందు 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి 18th రోజు ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఎవరికి రానియరాడు, వీళ్ళు ఎవరికి 1,00,000 ఇచ్చినా రానివ్వరు, మీకు మాత్రం రెడ్ కార్పెట్ మీకు ఇస్తున్నారు. నేను ఎవరు ఉండమాట ఉండేది ఎవరు నాకు వినిపించదు. ఉండేది ఎవరు? మేమే అని చెప్పండి. ఉండేది ఎవరు? ఎస్. ఎంతమంది తయారున్నారు? అరే వా, వెరీ గుడ్, గ్రేట్, ఓకేనా.
మీరు వస్తూ కొంతమందిని తీసుకురండి అక్కడ, ఓకేనా? నమ్మకం లేదో అక్కడ మీ లేడీస్ నుంచే అచీవర్స్ చూసి ఇంకొంతమంది డిసిషన్ తీసుకొని వాళ్ళు బాగుపడతారు, మీరు బాగుపడతారు. ఇజ్ ఇట్ రైట్? ఇక రెండో విషయానికి వస్తే ఇంకో ఈవెంట్ ఉంది మనకు, హైదరాబాద్, గజ్వల్, ఇంకోటి ఎక్కడ ఉంది, గుంటూరు, నల్గొండనా? హైదరాబాద్, గజ్వల్, నల్గొండ, ఓకేనా? ఈరోజు ఈవినింగ్ రేపటికల్లా అనౌన్స్ అవుతుంది సంగారెడ్డి. 4 దగ్గర ఈడిఎస్ అవుతున్నది, ఓకేనా? దాన్ని ఫుల్ ఫ్లెజ్గా యూజ్ చేసుకోవచ్చు. ఎంతమంది రెడీగా ఉన్నారు? వెరీ గుడ్, వెల్కమ్, ఓకేనా? అక్కడ ఫినామినల్ కపుల్ వస్తున్నారు, ఓకేనా? బై ప్రొఫెషన్ డాక్టర్స్, ఓకేనా? వాళ్ళ ఆర్మీలో పనిచేసి డాక్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యి ఈ బిజినెస్ ద్వారా రిటైర్మెంట్ తీసుకొని చాలా పెద్ద బిజినెస్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి పూణె నుంచి నేర్చుకోవాలని వద్దాం మరి, ఓకేనా? రెడీ అంటే ఏమైంది? నమ్మకం పెరిగే వరకు బిజినెస్ ముందుకు వెళ్ళక, అవునా కదా? మరి ఈ బిజినెస్ ఎప్పటిదాకా ముందుకు నడుస్తుంది అంటే, ఎప్పటిదాకా అయితే మీకు నమ్మకం ఉందో అప్పటిదాకా బిజినెస్ ముందుకు వెళ్తుంది. నమ్మకం కోల్పోయిన రోజు బిజినెస్ మళ్ళీ ఆగిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు చాలామంది ప్లాన్ చెప్తున్నారు, మీరు ప్లాన్ చెప్పేటప్పుడు మార్కెట్లో పోయి కొంతమంది కలుస్తారు మీకు, అవునా కదా? ఇదే వెస్టీజ్ నాకు తెలుసు, నాకు మస్తు చూసినాం దీంట్ లోపల. నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, ఆయన సిల్వర్ 2 ఏళ్ళు కష్టపడ్డాడు, గోల్డ్ అండ్ విడిచిపెట్టిండు, ఆయన సిల్వర్ అండ్ విడిచిపెట్టిండు, అవునా కదా? ఈ సిటీ నడువై ఈ మాట విన్నారా లేదా? విన్నారు కదా? మనకి చాలా చెప్తుంటారు, అది వాస్తవం కూడా, అది వాస్తవం కూడా. వాళ్ళ అనుభవం వాళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పిందే నిజం కావాలా? ఏమైనా రూల్ ఉందా? రూల్ లేదు కూడా. నేను 2016లో బిజినెస్ చూసినప్పుడు సంగారెడ్డి ఒక పర్సన్కి ప్లాన్ చూపించినప్పుడు ఈ వెస్టీజ్ బట్టి వచ్చినావు. నేను లాస్ట్ 2 సంవత్సరాలు చేస్తున్నాను, 2 సంవత్సరాల నుంచి వెస్టీజ్ చేసిన. నేను స్టార్బక్ పోయినా, ఎందుకు పోయినా తెలిసింది ఒక కార్ కావాలంటే 3 లెగ్లు 3 నెలలు మెయింటైన్ చేయాలంట, అవునా కదా? ఇదంతా తర్వాత గౌతమ్ బాసుతో మాట్లాడినా, గౌతమ్ అలాంటి ఎవరు కంపెనీ ఏమని మాట్లాడినా ఈ ప్లాన్ బేకార్, దీన్ని చేంజ్ చేసి ఒకటే లైన్ లోపల కార్ వచ్చేది చేయమని చెప్పినా నా మాట గౌతమ్ బాలు లేదు, సీట్స్ పెట్టినా చెప్పిన. ఆయన ఇడిచిపెట్టింది నేను పట్టుకున్నప్పుడు అన్న సరే నీ అనుభవం మీరు చూద్దాం. ఆయన అక్కడే ఉన్నాడో ఎక్కడ తెలియదు నాకు. మన బిజినెస్ మాత్రం బాగా పెరిగిపోయిన రాష్ట్రం కాదు, దేశం విదేశాల్లో పరిగెత్తా ఉంది బిజినెస్. అర్థమైందా? మీకు సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే, ఇక్కడ ఎంతమంది పెళ్ళి అయిందండి? అరే చాలా పెళ్ళి అయింది కదా. ఇప్పుడు చూడండి, పెళ్ళి అయినప్పుడు పెళ్ళి 2 రకాలు దొరుకుతాయి, ఒకటి లవ్ మ్యారేజ్, ఇంకోటి అరేంజ్ మ్యారేజ్. మీ అందరిలో ఏదో ఒకటి ఉంటుంది, అవునా కదా? అమ్మాయిని చూసినప్పుడు లేదా పెద్దలు చూపించినప్పుడు ఆ టైంలో ఒక నమ్మకం కుదిరింది ఏంటంటే, ఈ అబ్బాయిని కానీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను లైఫ్ లాంగ్ సుఖంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, లైఫ్ బాగుంటుందని, అవునా కదా? అది అనిపించింది, అందుకే పెళ్లి చేసుకున్నారా?